భాగ్యశ్రీ బోర్సే ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్ అప్ టు లెనిన్ మూవీ. గైస్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అండ్ వేరే యాక్టర్స్ గురించి ఎవరి గురించి అయినా చేయాలో, అండ్ వేరే యాక్టర్స్ ఎవరి గురించి ఈ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ వీడియో చేయాలో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే వీడియోస్ కి సరిగా రీచ్ లేదు, 500 వ్యూస్ కంటే ఎక్కువ వెళ్ళలేదు. అండ్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే 100 వ్యూస్ దాటనే చాలా కష్టంగా ఉంది. సో మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి చూపిస్తుంది, మంచి రీచ్ వస్తుంది. సో ప్లీజ్, ఇట్స్ ఎ రిక్వెస్ట్, లైక్ చేసి కామెంట్ చేయండి చాలు, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళినట్లయితే, ఇంకా భాగ్యశ్రీ బోర్సే మూవీస్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ యారియన్ 2 2023 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 20 నుంచి 45 కోట్లు, కలెక్షన్స్ 3.78 కోట్లు, ఫ్లాప్. సెకండ్ వన్ చందు చాంపియన్ 2024 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 70 నుంచి 140 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 89.24 కోట్లు. ఈ మూవీ ఫ్లాప్. అండ్ ఫస్ట్ చెప్పిన మూవీ, ఈ మూవీ రెండు హిందీలోనే రిలీజ్ అయ్యాయి. థర్డ్ ఫిలిం వచ్చేసి ఇది తెలుగులో డెబ్యూట్ ఫిలిం మిస్టర్ బచ్చన్ 2024 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 70 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 14.38 నుంచి 17.8 కోట్లు, ఫ్లాప్. ఫోర్త్ వన్ వచ్చేసి కింగ్డమ్. ఈ మూవీ 2025 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 130 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 82 కోట్లు. ఈ మూవీ ఫ్లాప్. ఫిఫ్త్ వన్ వచ్చేసి కాంతా 2025 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 40 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 35 నుంచి 36 కోట్లు. ఈ మూవీ ఫ్లాప్. సిక్స్త్ వన్ ఆంధ్ర కింగ్ తాలూకా 2025 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 56 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 32.5 కోట్లు. ఈ మూవీ ఫ్లాప్. సెవెంత్ వన్ వచ్చేసి లెనిన్ అప్కమింగ్ మూవీ. ఈ మూవీలో సాంగ్ రిలీజ్ అయ్యి ఒక సంచలనం సృష్టిస్తుంది. ఈ మూవీ జూన్ 2026 కి రిలీజ్ చేయాలనుకున్నారు. బడ్జెట్ వచ్చేసి 65 కోట్లు. ఇంకా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. భాగ్యశ్రీ బోర్సేకి ఐరన్ లెగ్ అని TFI ఒక ముద్దుగా పేరు పెట్టుకుంది. తన డెబ్యూట్ ఫిలిం తప్ప అన్ని ఫ్లాప్లే. మనం చూసుకున్నట్లయితే యువతల అయ్యగారు కూడా ఫ్లాప్లలో చిక్కుకొని చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఇద్దరు ఫ్లాప్ల మీద వచ్చే కాంబినేషన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కి దారి తీస్తుందా, లేదంటే డిజాస్టర్ గా మిగిలిపోతుందా? మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఇవాళకి ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బై.